హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో మేము రొయ్యల కర్రీ తయారు చేస్తున్నాం. ఫస్ట్గా ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా కలిపి ఆయిల్లో వేగనిస్తున్నాం. ఇదిగోండి ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్యలు. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. సరిపడినంత బాగా ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు బాగా మగ్గినాక సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం, ఇంకా కొంచెం వేసుకుందాం. దీనిని ఇప్పుడు బాగా కలుపుకుందాం. కాసేపు వేగిన తర్వాత ముందుగా వేపు ఉంచుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకుందాం. చూసారు కదా రొయ్యలు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా మగ్గడానికి దీనిపైన మూత పెట్టుకుందాం. ఇటువైపు కాలీఫ్లవర్ అవుతుంది, ఇది బాగా మగ్గాలి, ఇంకా వేగాలి. చూసారా కాలీఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇందులో కాస్త గరం మసాలా పౌడర్ వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ అయితే రెడీ అయ్యిందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర, ఉల్లికాడ వేసుకొని బాగా సర్వ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగానే దించుతున్నాను రొయ్యలు. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటే అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, రొయ్యలు ఎంత బాగున్నాయో. రొయ్యల కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి వండుకొని తినండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మా రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సూపర్గా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ.